కూడా అదే మాట చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు మరి పాలాభిషేకం చేయించుకున్న తర్వాత ఫార్మాసిటీ భూములు కావాలని చెప్పి మరొకసారి అడుగుతున్నారు. ఇదే క్రమంలో త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి కూడా వాళ్ళు కూడా చాలామంది నామినేషన్లు వేశారు. సో ఎందుకని మరి రైతులకు ఇష్టం లేకుండా వాళ్ళ భూములు తీసుకుంటున్నారు. దాంట్లో ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ 4th సిటీ అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి రైతులు కొంత మా భూములు ఇవ్వమని చెప్పి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సో దాంట్లో జూబ్లీహిల్స్లో మేము మీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు వ్యతిరేకంగా మరి ప్రచారం చేస్తాము, మా భూములు మాకు రాకుంటే మేము కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిస్తామని చెప్తున్నారు. ఇటు మాల సామాజిక వర్గం కూడా అదే పరిస్థితి. తర్వాత దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే సరస్వతి గారు మాట్లాడిన దాంట్లో ఒకవేళ నిజంగా కూడా దాంట్లో ఆమె చెప్పిన దాంట్లో న్యాయం అనేది ఖచ్చితంగా ఉంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని మళ్ళీ ఒకసారి సంప్రదించమని చెప్పండి. ఇక్కడ 10 సంవత్సరాలు ఆయన కలవట్లేదు సార్, ఆయన కలవట్లేదు, ఆయన అసలు కలవటం లేదు. మేము ప్రయత్నం చేస్తున్నాము సంవత్సరం నుంచి, అపాయింట్మెంటే ఇవ్వట్లేదు ఆయన. సరస్వతి గారు, మీరు ఒకవేళ 3 to 5 మీరు ఒకవేళ సెక్రటరియట్ కి వస్తారు అనుకుంటే శ్రీనివాస్ గారి దగ్గర నా నంబర్ తీసుకోండి. ఖచ్చితంగా నేను వాళ్ళ ఓఎస్డీకి చెప్పి నేను అపాయింట్మెంట్ ఇప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు అట్లాంటి వ్యక్తి కాదు, ఖచ్చితంగా కలుస్తారు. ఒకవేళ పార్టీ వ్యవహారాలలో కొంచెం బిజీ ఉండొచ్చు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కోర్టులో ఉంది కాబట్టి దానికి ఆయన ఇమీడియట్ గా ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. ఒకవేళ మీకు ఖచ్చితంగా ఒకవేళ మంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటే మటుకు ఖచ్చితంగా మీరు శ్రీనివాస్ గారిని సంప్రదించండి, నా నంబర్ ఇస్తారు. మీరు ఏ టైంలో 3 to 5 వస్తారో చెప్పండి, ఆ టైంలో నేను కూడా ఓఎస్డీతో శివకుమార్ లాల్ గారు ఇప్పుడే ఆమెకు నెంబర్ ఇచ్చేయండి, ఆమె నోట్ చేసుకుంటారు. సరస్వతి గారు ఆయన డాక్టర్ శివకుమార్ లాల్ గారు అక్కడే ఉంటారు, సెక్రటరియట్ దగ్గరే వాళ్ళ నివాసం శంకర్ మఠ్లో. ఆయన ఇప్పుడే మీకు నెంబర్ ఇస్తారు, మీరు నోటీస్. శివకుమార్ గారు మీరు చెప్పండి, నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం సార్, రాసుకుంటాను, చెప్పండి. సరస్వతి గారు, నేను డాక్టర్ శివకుమార్ లాల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. 9248 38 3739 రైట్. నేను మీరు ఈ రోజు లైవ్ లోనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ ఓఎస్డీతో మాట్లాడతాను. మీ సమస్య కూడా నేను ఇది మంత్రి గారు కరెక్ట్ గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేరా అనే రకంగా కూడా నేను మాట్లాడతాను. మీరు రైట్, థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు, మీరు ఇంత ఫాస్ట్ గా స్పందించారు. మీలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి బాధితుల పక్షాన ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇక దీంట్లో మరొకసారి కూడా మరి శెట్టి గారు వచ్చారు, శెట్టి గంగాధర్. మరి ఆయన ఏపీ నుంచి వచ్చారు, ఎక్కడ అరకు నుంచి వచ్చి తెలంగాణలో అది జూబ్లీహిల్స్కు సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ మద్దతుగా ఆయన ఏం సార్ ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడ వచ్చారు? తెలంగాణలో లేరా? మన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, శివకుమార్ లాల్ క్యాంపెయిన్లో పెట్టారు, స్టార్ క్యాంపెయిన్లు. మీరు అభిమానం కొద్ది వచ్చిరా నవీన్ యాదవ్కు? మీకు ఏమైనా బంధుత్వం ఉందా? ఎందుకు వచ్చారు చెప్పండి. నేనైతే నమస్కారం శివలాల్ గారు, డిబేట్స్లో ఉన్న రామచంద్ర గారికి అందరికీ నమస్కారాలు. నేను ఆదివాసి బిడ్డని, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు విపరీతమైన అభిమానము. నేను కూడా 94-99లో రాజశేఖర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి టైప్లో ఎమ్మెల్యే కట్టేది స్వల్ప ఓట్లతో నేను ఓడిపోవడం. మళ్ళీ మొన్న అరకులో కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసి కొన్ని అతి తక్కువ ఓట్లతో ఓడిపోయాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశాన్ని గొప్ప పార్టీ అండి. ఎవరెన్ని విమర్శలు చేసుకున్నా, ఎవరేమనుకున్నా, వాళ్ళ కడుపు బాధలు ఏమనుకున్నా, కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. అందులోకి ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ తెలిసినటువంటి కాంగ్రెస్ లీడర్లు అందరూ ఉన్నారు. దాని మీదే జూబ్లీహిల్స్లో ఒక ఎలక్షన్ జరుగుతుంది, పోయి వద్దాము, ఉమ్మడి రాష్ట్రమే కదా. గతంలో మనకు కావాల్సినటువంటి మిత్రులు, బంధువులు కాదు మిత్రులు ఉన్నారు. కాబట్టి దానివల్ల మన క్యాండిడేట్ కూడా చాలా మంచి అతను జూబ్లీహిల్స్లో. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలోనే చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి అలాగే వెళ్ళి మనం కాంగ్రెస్ ప్రసారం చేయడం వల్ల తప్పులేదు కదా, ఇదేమైనా మేము కాదు. అందులోకి మా శ్రీకాకుళం, విజయనగరము, మన్యం జిల్లా, తర్వాత అల్లూరు సీతారాం జిల్లా, విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా మంది భవన కార్మికులు కానివ్వండి, ఈ తర్వాత ఈ తాపీ మేస్త్రి కార్మికులు కానివ్వండి, డక్కింగ్ పేర్చే కార్మికులు, రాడ్డు బెండ్ కార్మికులు కానివ్వండి, మా మిత్రులు చాలా మంది ఈ జూబ్లీహిల్స్ లో నివసిస్తున్నారు.
ఆ నివసించిన దాన్ని బట్టి ఇక్కడ మనం చెప్పడం తప్పలేదు కదా. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి, గవర్నమెంట్ మంచిది ఉన్నది, గవర్నమెంట్ మంచి పథకాలు పెడుతుంది, గవర్నమెంట్ మంచి పథకాలు ఇస్తుంది. అరే గతంలో మేము ఇక్కడ తిండికి చచ్చిపోయేవాళ్ళండి, ఇప్పుడు మాకు బ్రహ్మాండమైనటువంటి సన్నబియ్యం ఇస్తున్నారు, బాగా తింటున్నాము, హాయిగా ఉంటున్నాము. అది క్యాండిడేట్ కూడా మాకు చిరపరిస్థితుడు, ఆ లేబర్ అన్న వాళ్ళకి బాగా చూస్తారు. అటువంటి వ్యక్తిని మేము వేసుకుంటాం, మీరు వచ్చి చెప్పినా వేస్తాము, చెప్పకపోయినా వేస్తాము. మాకి జూబిలీ హిల్స్ లో క్యాండిడేట్ ముఖ్యం. మాకి ఎవరేం అనుకోనియండి, ఎవరేం ఆడనియండి, ఎవరేం చెప్పుకోనివ్వండి. అయితే ఇప్పుడు మా రామచంద్ర సోదరుడు గారు చెప్పారు ఓడిస్తాం అనేది అది తప్పు. మీ సమస్య ఉంటే చెప్పండి, మీరు చెప్పండి సార్. ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినప్పుడే మీ డిమాండ్లు కాదు, ఇప్పుడు మా డాక్టర్ గారు చెప్పినట్టు ఎట్లా కాదు సార్. నేను ఏమంటారు సార్ మీరు మాట్లాడినప్పుడు కిక్కుమాలేదు సార్, ప్లీజ్ సార్. నేను ఏమంటే మేము చెప్పామంటే మేము ఆల్రెడీ చెప్పినాము, మేము చెప్పాము, రిప్రజెంట్ ఇచ్చాము అధ్యక్షుల వారికి, మహేష్ గౌడ్ గారికి ఇచ్చాము. రామచంద్రుడు గారు మీరు జ్ఞానులు చదువుకున్న వాళ్ళు, ఒక ఆదివాసి బిడ్డ వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు మాకు ప్రోత్సహించాలి, కానీ మీరు అడ్డు తగిలితే నేనేం మాట్లాడతాను కాదు. ఇప్పుడు మీరు మీ సమస్యలు ఉన్నాయి, వాస్తవం తెలుసు. ఉలవసేనులో ఉంగరం మారేసి పప్పు దాఖలు ఎతకడం తప్పు. మన మాలా మాదిగలు మనము కొండ హరిజన గిరిజన దళితులు మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ మనకి కన్న తల్లి. ఇదే టైంలో అతను ఓడిస్తాను, ఆ సమస్యలు నాకు తీరుస్తారు అనేది అది ధర్మం కాదు. ఇప్పుడు ఆయన చెప్పారు మన సోదరులందరూ కేబినెట్ లో ఉన్నారు, అన్ని దాంట్లో ఉన్నారు. మీరు ఒక్కటి నామినేషన్ ఇచ్చి హైయెస్ట్ అండి, ఒక స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, చెప్తాను సార్. తర్వాత 3 మంత్రులు. చెప్పండి సార్. ఇప్పుడు ఒకటే మంత్రి దామోదర్ రాజ నరసింహ, అది ఉమ్మడి బట్టి విక్రమార్క, వివేక్ వెంకట స్వామి, మీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ ఉన్నాడు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు మా రామచంద్రుడు గారు ఏ కడుపు బాధతో ఓడిస్తారన్నారు, కానీ అది కష్టం సార్. అంతమంది కేబినెట్ లో ఇప్పుడు వివేక్ వెంకట స్వామి గారు ఇక్కడ ఇన్ఛార్జి. నాకు మాకు మంత్రి పదవి ఉంది, మీకు ఏ సేవ చేస్తారంటే ఇటే ఎత్తారా అటే ఎత్తారా. అలాగే ఒక స్పీకరు, మరి మల్లు రవి గారు, నేను కొన్ని ఏరియాలు వెళ్ళాము, మా శ్రీకాకుళం ఏరియాలో మొన్న వెళ్ళాము. మల్లు రవి గారు ఎంపీ గారు వచ్చారు, క్యాండిడేట్ వచ్చారు, జనాలు వచ్చి మీద పడిపోతుంటే మీరు ఓడిస్తామంటే ఎలా కాదు, అది మంచిది కాదు. రామచంద్ర గారు సమస్యలు అడగండి, మా సమస్యను మేము అడుగుతున్నాం. చీమ కుట్టినట్టు కూడా లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో అది ఒక సైంటిఫిక్ గా చేయాలి, ఎంపిరికల్ డాటా లేటెస్ట్ తీసుకోవాలి. అదే ఏం చేయకుండా ఆగమేఘాల మీద ఈ రోజు దామోదర రాజనరసింహ ఇంటికి వెళ్లి వన్ కమిషన్ కమిషన్ సెమీ అక్తర్ యొక్క ఉమెన్ కమిషన్ అని చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రంలో 5,20,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో షెడ్యూల్ కులాల వాళ్ళు 93,000 ఉద్యోగాలు ఉన్నారు. ఆ 93,000 46,000 ఉద్యోగాలేమో మాదిగలు ఉన్నారు. ఓకే రామచంద్ర గారు, ఎవరు వెనకబడరు దీంట్లో? ఓకే రామచంద్ర గారు, చూడాలి లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తే రామచంద్ర గారు దానికి ఎలక్షన్ ముడి పెడతారు. అవునండి, ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? ఒక ప్రభుత్వం క్రియేట్ చేసినప్పుడు సమస్యను దాన్ని సాల్వ్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. రైట్. ఓకే రామచంద్ర, ఓకే రామచంద్ర, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రామచంద్ర గారు ఒక మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. ఓకే శెట్టి గారు ఒక మాట మీరిద్దరు కూడా కీప్ సైలెంట్. ఓకే రామచంద్ర గారు, మీకున్న సమస్యను చెప్పమని అటు శివకుమార్ లాల్ గారు చెప్తున్నారు. ఇందాకనే ఫార్మాసిటీ రైతుల కోసం ఏదైతే మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారో చెప్పండి. ఒక విషయం, తెలంగాణ ఎవరిని కలిపేయాలి చెప్పండి. శివకుమార్ లాల్ ఏదైతే చెప్పారో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా జరగలేదు, అశాస్త్రీయంగా జరిగింది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని ఏం డిమాండ్ చేస్తున్నామంటే మాకున్నటువంటి ఏదైతే విధానంలో వాళ్ళు సరైన పద్ధతిలో చేయలేదు. ఇప్పుడు మేము ఏమంటున్నంటే మేము ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది దామోదరానికి మేము అప్పచెప్పినాము. ఆయన వేసినంటే ఒక ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తే గాన మాల సామాజిక వర్గం నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి
ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి మరి దీంట్లో ఎవరు వెనుకబడ్డారు, ఎవరు అభివృద్ధి చెందిన చూసి చేయాలి. Right. Okay. గ్రూప్ Okay. చెప్పినట్టుగా గ్రూప్ 1 లో 15 కులాలకు 1% ఇచ్చారు. వాళ్ళకి చదువు లేదు, సంతాన జాతులు, ఆ బుడుగ జంగాలు కానీ మిగతా కులాలు సంతాన జాతులు చదివేలేదు. రైట్ ఓకే అన్న మీరు ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వెనకేసుకోవడం రాదు కదా. రైట్ వెయిట్ మీ మాల సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం విషయంలో శివకుమార్ లాల్ గారు మాట్లాడతారు. ఒక విషయం, మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు, వారేం చెప్తారు? మల్లెపాక యాదగిరి గారు చెప్పండి. ఎట్లా చూస్తారు? కేసీఆర్ కూడా మరి జూబ్లీహిల్స్కు సంబంధించిన ప్రచారంలో పాల్గొంటారు. 40 మంది స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆయన ఫస్ట్ పేరుంది. సో కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. సో మరొకసారి కూడా హ్యాట్రిక్ సీట్ గెలుచుకున్న బీఆర్ఎస్ మరొకసారి కూడా గెలుస్తుందా? సో ఎట్లా ఏం చెప్తారు? కాంగ్రెస్ పై మరి చాలామంది వ్యతిరేకంగా నామినేషన్లు ఓడిస్తామని చెప్తున్నారు. సో ఈ నామినేషన్లు రేపు స్క్రూటిన్లో పోతాయా, తర్వాత 24 తర్వాత ఉపసంహరించుకుంటారా? సరే, ఎంతమంది పోటీలో ఉంటా అనేది పక్కకు పెడితే ఎంతమంది పోటీలో ఉన్నా కేవలం 3 మధ్య మాత్రమే ఈ పోటీ ఉంటుంది. ఎందుకంటే